లూకా సువార్త లూకా చాలా గొప్ప సత్యాన్ని మనకు గ్రంథం ద్వారా అంటే తాను ఎందరో రాసినారు కానీ నేను అట్లా కాదు, నేను దేవుని ఆత్మవచనం నుండి రాస్తున్నా, నా ఇష్ట ప్రకారం రాయలా అంటాడు. అది ఎంత చెప్పగలవయ్యా అంటే ఆత్మను గురించి, ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మను గురించి మత్తయి ఎన్నిసార్లు తన రాసిన ఆ యొక్క గ్రంథంలో లేదు, సువార్తలో లేదు. లూకా మార్కు రాసిన సువార్తలో పరిశుద్ధాత్మ అనే మాట అన్నిసార్లు రాయలేదు. యోహాను కూడా అన్నిసార్లు రాయలేదు, లూకనే ఎక్కువ సార్లు రాసినాడు. ఎందుకైనా ఆయన రాసినాడంటే అపోస్తల కార్యం రాసింది కూడా ఆయనే. ఎందుకంటే దేవుని ఆత్మతో నిండుకున్న వారై ఈ పరిచర్య జరిగించారు కనుక నేను కూడా దేవుని ఆత్మ వశుడనై రాయాలి, కానీ నా ఇష్టానుసారంగా నేను ఈ గ్రంథము రాయకూడదు అనే నిశ్చయంతో రాసినవాడు. అందుకనే ఓ థియోపిలా అందరూ చాలా మంది రాసినారు, కానీ నేను కూడా తరచి చూసి నేను ఇట్లా నీ పేర రాయటకై నేను కోరుకున్నాను అని పరిచయ వాక్యంలోనే ఆరంభంలోనే ఈ మాట చెప్తారు. చదువుకున్నాం, చదవండి. ఆరంభము నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయటం అనేకులు కోరుకున్నారు, కానీ మొదటి నుంచి తరచి అంటే ఎట్టు కాదు. ఇప్పుడు నీరు ఉంటుంది, దాన్ని తరచిగా వెనరాడు, వెనరు కరగబెట్టింది నెయ్యి రాదు, తరచని పాలలోనే పాలు నెయ్యి కాదు. దానికి చేసే విధానం ఉంది, దాంట్లో వెన్న తీయాలి. ఊరికి వెన్న తీసుకురాదు, దాన్ని తరచి దాన్ని చూసి తెచ్చిందని. అట్లు తన పరిశుద్ధమైన లేఖనాలను గ్రంథంలో దేవుని ఆత్మవశుడై పొందుపరిచినట్లు మనము చూడగలం. అలాగని మత్తయి అట్లా రాయ ఆపోషం కాకుండా రాసినా అట్టు కాదు కదా, అట్లనా అట్లనుకోగలం. వాళ్ళు కూడా ఆత్మవశులే, కానీ గ్రంథం రాసినాడు ఇంకా ఎందుకంటే వారు యూదులైన వారు, ఈయన అన్యుడైన వాడు, చిన్న ఆసియా నుండి వచ్చిన వాడు కనుక ఒక అన్యుడైన వాడు గ్రంథమును పాత నిబంధన ఎంత గొప్పగా గ్రహించినాడు, దేవుని యొక్క బలి అర్పణ, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎంత బాగా కనుక్కున్నాడో మనము గుర్తెరగాలి. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఎరిగిన వాడు ఆ రక్షణను అనేకులను, ఆ రక్షణ వాక్యములను అనేకులకు ప్రకటించటకై కొనుక్కున్నాడు, అనేకులకు తెలియజేయటకై కొనుక్కున్నాడు. ఇది గ్రీకులకు రోమిలకు రాసిన పత్రికే. ఇది మనకు అందరికీ ఉపయోగకరంగా అయింది. ఎందుకంటే అలాంటి కాలంలో రోమా ప్రజలు ఏమి వెతికేవారంటే, రోమా ప్రజలు మన రాజ్యమురా, రోమా సైన్యం అంటే దిక్కులు పెక్కడిలో ఉండాలి, రోమా సైన్యం అంటే ప్రపంచం గడగడగాలి అనే తపన మీద వారు వెళ్తా ఉన్నారు. గ్రీకులు అందము సౌందర్యము, చక్కని పిల్లలు కనాలా, చక్కని సౌందర్యం కలిగిన వారు ఉండాలా, చాలా సొగసుగా ఉండాలి, చాలా బాగుండాలి అని వాళ్ళు ఆ శరీర సంబంధమైన పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రాజ్యమును స్థాపించవేయాలా, రాష్ట్రమును విస్తరింపజేయాలనే ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అయితే ఎవరికి రోమిలకు మానవత్వం లేదు, గ్రీకులకు మానవత్వం లేదు. మానవత్వం కలిగిన మహాప్రభువును, మానవత్వం కలిగిన యేసుక్రీస్తును వారికి పరిచయం చేయటికే ఈ యొక్క గ్రంథానికి రాసినాడు. మానవత్వం లేని ప్రజలు
మానవత్వం లేని జనం, మానవత్వం లేదు. మనుషులుగా ఉన్నారు కానీ మనుషుల్లో మానవత్వం లేదు. మనుషులు క్రూరులుగా, మనుషులు స్వార్థప్రియులుగా, మనుషులు స్వభావం కోసము ఎవరికి కాబట్టదు. తల్లిలా, పిల్లలా, అన్నల్లా, అమ్మ అక్కల్లా, నాయనలా, అమ్మ ఎవరులే వాళ్ళకు వాళ్ళే, ఎవరికి వాళ్ళ రాజ్యము వారు, మేము మా పిల్లలు చక్కగా ఉండాలి, మా పిల్లలు అందంగా ఉండాలి, నేను అందంగా ఉండాలి, మా పిల్లలు అందంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఇటు గ్రీకులు ఆ గ్రీకు సిద్ధాంతము, గ్రీకు యొక్క వాళ్ళ యొక్క తెలివితేటలు వేరు కనుక గ్రీకు భాష ఆనాటి కాలంలో ఉంది. ఇది గ్రీకులోనే రాయబడింది. ఈ యొక్క గ్రంథం కూడా గ్రీకులో రాయబడింది. గ్రీకులో నుంచి తర్వాత ఇంగ్లీష్లో తర్జుమా చేయబడుతూ వచ్చింది. కనుక వారికి ఈ యొక్క లూకా అంత గొప్పగా వివరిస్తూ వచ్చిన ఇది సంగతి, ఇది మేము ఇటువంటి వాడు, ప్రభు నమ్ముకున్నవాడు ఇటువంటి వాడు, నేను ఇప్పుడు నాకు వాళ్ళు రాసినారులే అవన్నీ కాదు. నేను కలిసి చూసిన ఇది చదువుకో. ఆయన ప్రభు నమ్ముకున్నాడు. దేవుడుగా అనే రోమా అధికారి ప్రభు నమ్ముకున్నాడు. గడత వహించిన వాడు ప్రభు నమ్ముకున్నాడు. కానీ ఇతనికి గలిబిలు ఉంది. ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవులు గలిబిలు ఉంటారు. చాలా మంది గలిబిలు ఉంది. ఎందుకంటే ఒకడు టీవీలో సూడు పుడుచుకొని చెప్తే వాడు ఏదో మంచి మాటలు చెప్పినట్టు, వాడు ఏదో ఉన్నట్టు ఉంటుంది. కానీ మన దగ్గర ఏం లేదు. నేను మొన్న విన్నాను, మొన్న విషయంలో చూస్తున్నాను. ఒక ఆయన చెప్తుంది ఆయమ్మ మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన మాటికి మన పాపాలు ఒప్పుకోవాలని అవసరం లేదని చెప్తుంది ఆయమ్మ. మన తండ్రి కదా, మన తండ్రి కాబట్టి మన పాపమును ఏం చేసాడు? తూర్పుకు పడమటకి ఎంత దూరమో అంత ఎడం చేసినాడు. కానీ మనం మాటికి పాపాలు ఒప్పుకొని లేదు అంటుంది. ఎంత దుర్మార్గమైన బోధ ఇది! బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు యెషయా దేవుని దగ్గరికి వచ్చినాడు. ఏమన్నాడు? అయ్యా 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 అపవిత్రమైన పిల్లలు గలవాడు, పరిశుద్ధమైన దర్శనం చూపించినాడు. దేవుని చూసి దేవుని కనులారా చూసినాడు. కనుక తప్పైన కుమారుని కథ ప్రభు చెప్పినాడు. ఆ తప్పైనడేనా? కుమారుడేనా? ఆ తప్పైనడే కదా, ఆగినాడే తప్పైనడే కదా. ఆయన ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చేమంటున్నాడు, నీకును పరలోకమునకు విరుద్ధంగా పాపం చేసినయ్యా నేను, నీకును పరలోకానికి బాధ కలిగించినవయ్యా నేను, నన్ను క్షమించు. క్షమాపణ వేడుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఎన్నో విషయాలు సరళీయము క్షమాపణ వేడుకొని ప్రభుతో ఏకం కావాలి మానవుడు. కనుక బుద్ధి లేని ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. దుర్మార్గమైన బోధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని ద్వారా చూసి బాధపడతారేమో కానీ అటువంటి బోధ చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ప్రభు దగ్గరికి వచ్చిన వాడు క్షమాపణ అడగాలి. ఇప్పుడు పేతురు అపరాధి అని ఎంచబడను, అతను ఏమన్నా కదా క్షమాపణ అడగాలి. ప్రభు ఏమన్నా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఏం చేయాలా? నేను పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏమన్నా దేవునితో క్షమాపణ అడగాలి. మనలో పాల్గొని ప్రతి ఒక్కరు ఏం చేయాలా? ప్రభు ఈ విషయంలో ఇది విన్న ఈ వాక్య ప్రకారము నేను సరిలేదు, ఈ లోకం అంటే ఆశ నాకు లేదు, ఈ లోకం అంటే జీవితము నాకు లేదు, ఈ లోకం వివరించినట్టు నా జీవితం లేదు ప్రభువా, ఒప్పుకోవాలి. ఈ వాక్య ప్రకారం బతకలే ప్రభువా. ఏది పాపము? పాపం ఏది? ఆత్మీయమే పాపము. ఎన్ని వాక్యాలు అతిక్రమించినావు, ఎన్ని వాక్యాలు దాటి తిరుగుతున్నావు, ఎన్ని వాక్యాలు విడిచిపెట్టి తిరుగుతున్నావు, ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని వాక్యాలు మర్చిపోతున్నావు. పాపం కదా. క్షమాపణ అడిగి తిరిగి అని నువ్వు దిన్నము పాపం చేయడం వల్ల వచ్చి పాపం అప్పటికి అది కాదు. ఈ వాక్యం విన్నావు, ఈ ప్రకారం లేను, నన్ను క్షమించు. ఇక మీదట ఈ వాక్య ప్రకారం బతుకుటకై దయ చూపించు అడగాలి. అటు వేడుకోవాలి దేవుడు, అటు దేవుడి క్షమాపణ పొందుకోవాలి, అటు క్షమించబడిన వారై తిరిగి తండ్రిని హత్తుకునేవాడుగా ఉండాలి. తిరిగి దేవుని హత్తుకున్నట్లు నీ పాపములు ఒప్పుకోవాలి.
ఎవరైనా సేవకుడైనా ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చాక ఏం చేయాలి? గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆయన పాపం ఒప్పుకుంటానే ఆయన పర్వాలేదులే ఒప్పుకున్నావు కదా అన్నాడా? ప్రభు ఏమన్నా అట్టే అన్నాడా? అట్టే విడిచిపెట్టాడా? చెప్పండమ్మా, విడిచిపెట్టాడా? అన్న విడిచిపెట్టలే, ఇదిగో అని ఆ నిప్పును తీసుకొచ్చి ఆ దేవతతో ఎగురుకుంటా నిప్పు తీసుకొచ్చి ఏం చేసింది? పెదవులు కానిచ్చి నీవు ఇక్కడ ఏమైనా పవిత్రుడమైతివి అంటే అపవిత్రతను పోగొట్టి తిరిగి అతన్ని ఆ యొక్క పనిలోనికి, ఆ సేవలోనికి అతన్ని నడిపించాడు. అపవిత్రతతో దేవుడు ఎవరిని వాడుకోడు. అపవిత్రమైన వాడు ఎప్పుడు వాడుకోడు, గుర్తుంచుకోండి. ఒక మాట చదువుదాం. తిమోతి రాసిన పత్రికలో కొంతమంది పాపం చేయొచ్చు, మళ్ళీ అట్లుండొచ్చు, అబద్ధం ఆడొచ్చు, అటు చేయొచ్చు, ఇటు చేయొచ్చు, చాలా రకాల ఊతుంటారు కొంతమంది. ఏం కాదులే అట్లా వాడుకోండి. దేవుడు 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము. కనుక ఎవడైనా వీటిలో 21 వస్తున్నాము 2వ అధ్యాయము అందరూ చదవండి. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా అది ఆశమాసిగా నువ్వు వచ్చి మందిరంలో ఏదో చేయడానికి అదిగా పనికిరా. పవిత్రపరుచుకున్నాడే నువ్వు బలించండి, పరిశుద్ధపరుచుకో, పవిత్రపరుచుకో. నువ్వు సరుకులు తెచ్చావా, పవిత్రపరుచుకో. పాత్రలు కడుగుతున్నావా, పరిశుద్ధంగా కడుగు. అవి పరిశుద్ధమైన పాత్రలు, అవి దేవుని పాత్రలు. ఓ ప్రభు నీ శివరక్తంతో నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము. వంట చేస్తున్నావా, పరిశుద్ధంగా చేయి. అది పరిశుద్ధులకు వంట, నీ కాదు వంట, నీ ఒక్కదానికి కాదు, నీ ఒక్కరికి కాదు వంట, అది పరిశుద్ధులు. కనుక తను తాను పరిశుద్ధపరుచుకోవాలి. అంటే పాపం ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన ఎంతమంది పరిశుద్ధపరుస్తాడు. మన పాపములను మనం ఒప్పుకోలేదా? ఎవరు చెప్పాడైనా అన్యులకు బోధించిన ఆ పత్రిక, యోహాను రాసిన పత్రిక అన్యులకా మనకే సంఘానికే. కనుక మన పాపములను మనం ఒప్పుకోలేదే కదా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనము మన పాపాలను క్షమించి పవిత్రంగా చేయము. ప్రార్థన చేసుకుని ఆనందించుకుంటాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, జీవన ప్రభావ పరిశుద్ధమైన పాల దగ్గర సాగిపోయి నమస్కరిస్తున్నా. ఘనమైన తండ్రి, గొప్ప రాజా, నేను స్తోత్రిస్తున్నాను. నీ కలిగించి దయ చూపించి సమయంలో దాసుని వాడుకుంటాయి ఖండించుకున్నాం. దేవుని కార్యాలు చాలా ధరించుకుంటే దయ చూపించుకున్నాం. వారిని దాసుని వాడుకుంటే గురించి నేను కరించి వాడుకున్నాను. నేను మా స్థితిలో ఉన్నట్టు మేము అందరిలో అక్కడిని లోబడి విధేయులై అట్లు మా ప్రభుత్వ మా యొక్క బలహీనతలను, మా పాపములను, మా పదవులు ఒప్పుకొని అందరినీ క్షమించబడిన వారు మా ప్రభుత్వం ఏకవుతున్నట్టు, అందరినీ మా తండ్రిని హత్తుకున్నట్టు, అటు మా ప్రభు యొక్క శరీరంలో సాగే అవయవంగా అందముగా హత్తుకునబడినట్టు మనం దర్శించుకున్నాం. ఈ యొక్క దైవ కార్యం జరిగించుకోవాలి. దీనిని నేను వాడుతున్నాను. మా శ్రేష్టమైన తండ్రి. లూకా 5వ అధ్యాయంలో
విను ప్రేమ కూర్చి వెళ్ళాను 27 వచ్చు చదవండి. 27 వచ్చు 39 చదవండి. అతడు సమస్తంలో విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ లేవి తన ఇంట ఆయనను గొప్ప విలువ చేసి సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనంలో కూర్చుంది. పరిశీలనలు వారి శాస్త్రులను అది చూసి సుంకరులతోనూ పాపులతో ఏంటనే భోజనం చేసేది. మీరేలా తింటున్నారు? పాలు తింటారు అన్నము. కనుక మనం గమనించాలి. నేనేం చెప్తున్నాను ఈ మాట్లాడి లూకా ఏం రాశానంటే ఒక నీచమైన వారిని లేక పనికిరాని వారిని లోకము అసహించుకున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని గుర్తుంచుకో. దేవుడు నన్ను అసహించుకోడు అని గుర్తుపెట్టుకో. ప్రభు నన్ను అసహించుకోడు, ప్రభు నన్ను ప్రభువా అని నేను చేతులు నాపితే ఆయన నన్ను సంకెత్తుకుంటాడని గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక పాపులతోనూ సుంకరులతోనూ భోజనము పానము చేస్తున్నాడు. వారితో కూర్చొని అనుకున్న వాళ్ళ మధ్య తింటావు అమ్మా, కూర్చుంటావు కదా. కూర్చుంటే అక్కడిక్కడ చూసి ఎవరైనా ఫ్రెండ్స్ అని చూస్తే సిగ్గుపోతారు తల్లి వాళ్ళ కాడ ఒక కూర్చుని ఆడుకుని కూడా ఆడుకోలేము కదా. మనం దగ్గర కానీ ఆయనకు లేదని భూమి ఆకాశం చూసిన సృష్టికర్తకు లేదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని తేజో మహిమలో నివసించువాడు, ఆ శకినా మహిమలో నివసించు ఆయనకి అది లేదు. ఆ మహిమ వాక్యం కలిగిన దేవునికి అది లేదు. కనుక ఆ ప్రేమగల రాజు నీతో కూడా భోంచేయటకై, నీతో ఉండుటకై, నీతో సహవాసం చేయటకై వచ్చిన సత్యాన్ని లోకా చెప్తున్నాడు. కనుక ఎప్పుడు భయపడరాదు. ప్రభా నన్ను క్షమించు, ఇంకా నాలో ఏమో ఉన్నాయి, ఇంకా ఏంటి ఉన్నాయి, అయ్యా నన్ను బాగు చేసుకో. ప్రభుని అడుగు, కన్నీరు విడుచు, బాగు చేయి. నీతో కూర్చుండే భాగ్యం ఇచ్చినావు, నీతో ఉండే భాగ్యం ఇచ్చినావు. నాలో ఇంకేమి ఉన్నది ఆకు ఏది కూడా ఉన్నాయి, ఏ పాపము, ఏ దోషము, ఏ కల్మషము ఉన్నది అద్దయ్యా, ఉన్నది ఎందు దేవునికి తెలుసుకున్నావు. క్రీస్తు యేసులోనికి నాకు బాప్తిసం ఇచ్చినావు, క్రీస్తు యేసునందు నన్ను ఉంచుకున్నావు. అయ్యా నీలో ఉండి కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి నా కాడ, నన్ను తొలగించుము. ఒక చెప్పినదే. కనుక ఆయన మానవుడా, మానవుడుగా పుట్టినందుకు నిన్ను ప్రేమించి నీతో ఉండుటకై వచ్చినాడు. నువ్వేం దొరకాకు, దూరం పోవాకు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? పేతురు ఏమన్నాడు? 5వ అధ్యాయంలోనే చూద్దాం. అందరికి వాక్యం బోధించినాడు. కూర్చుంటే వందలు వచ్చి ఒకడు తగిలేవాడు, ఒకడు దొబ్బేవాడు, ఒకరు తోసుకుంటా వింటున్నారు. ఇటంటే వాక్యం చెప్పి కుదరదు కదా అని, ఇక్కడండి అని చేపలు పట్టి వాళ్ళని పిలిచాడు. రండి అన్నాడు. వచ్చి ఏమన్నాడు? ఇది మీతో నన్ను నేను కూర్చున్నా కొంచెం దోపలు దొబ్బినాడు. వాక్యం బోధించాడు. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత అందరిని పంపించాడు. ఏమైనా పెద్దలో లోపలికి పోయి నువ్వు కొంచెం లోపలికి పోయి వల వేసినాడు. ఆయన రాత్రితో చేసినామయ్యా, వల వేసినాము, రాత్రితో ఇక్కడే పట్టాం, అక్కడ నాకు ఇక్కడే పట్టాం. ఇప్పుడు నేను చెప్పాడు అన్నాడు. ప్రభా నీ మానసికుడు పోతా పోయి వేసినాడు. వేస్తే అది తన జీవితంలో తనకున్న సర్వీసంతో అన్ని క్షేమలు పట్టలే, అన్ని క్షేమలు పట్టినాడు. అప్పుడు వచ్చి పట్టినాడు ఆత్మలను సాగిలపడి విడిచిపోమ్ము, అయ్యో నేను పాపాత్ముడు వద్దునైనా, నాకు నీ కాడుకొద్దు, నా కాడుకొద్దు కేకలేస్తున్నాడు. నేను కూడా నన్ను మొట్టమొదటి దేవుడు దర్శించినప్పుడు ముడుసుకుపోయినా
ఆ అడుగులో 2 ఇంచులు తక్కువ ముడుచుకుపోయి ముద్దయినా నా కాడికి రావద్దు, నా కాడికి రావద్దు, పాపిని అయ్యా పాపినయ్యో కేకలేసిన నా పాపాలన్నీ కడిగినారు. పేతురు కూడా పాపాత్ముడనయ్యా ఆయన మాటలు ఆ మాట అందరైనా ఆ మాట అందరూ నీ నోట ఏమంటున్నారు తర్వాత భయపడ నాకు నిన్ను ఇప్పటి నుంచి ఏం చేస్తా మనుషులను బట్టి వాళ్ళకి చేస్తాను ఆయన పాపం ఒప్పుకురయ్యా. అది నేర్పేది. పాపములు ఒప్పుకొని నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తా, నేను మానవత్వం కలిగిన వ్యక్తిగా నేను మారుస్తా నిన్ను. ఆయన చేస్తాడు ఆ పని. అటువంటి గొప్ప శక్తి గల రక్షకుడైన కనుక పేతురుతో ఆ మాట మాట్లాడాడు. కనుక ఆ పాపాత్ముడు అంటే పోరా పనికొన్నాడు అన్నీ ఇష్టపెట్టేవాడు కాదు. అట్టనొద్దు మీరు ఎప్పుడే కానీ అయ్యో నేను నా పాపంతో ఎంత అల్లాడిపోయినానో, నీ విరుద్ధంగా పాపం చేస్తున్నా మీకు శాంసం చెప్పినా పొడుచుకొని చచ్చిపోదామని కూడా ప్రయత్నించిన, నాకు నేను చంపుకోవాలి బతకూడదని కూడా నిర్ణయించుకున్నాను. ఆ పాప భారం నాలో ఉన్న భారాన్ని బట్టి నేను అట్లా అనుకున్నాను. కనుక ఆ భారం తొలగించిన పాపిని అంటే భారం తొలగిపోతుంది. పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా, కరుణించయ్యా, మనపూర్వకంగా వేడుకో. నేను గొప్ప వ్యక్తిగా మార్చే శక్తి ప్రభువుకుంది. తిరిగి నిన్ను శక్తిమంతునిగా చేసే శక్తి కూడా ప్రభువుకుంది. కనుక ప్రభు యేసుక్రీస్తు నామం పేరట వేడుకుందంటే నీ దేవుడు నీ ప్రభువు తృణీకరించబడినావు లేక అసహ్యమైన వారుగా నేను ఇతరులు చూసినా నేను ఆయన మాత్రము అసహ్యంగా చూడడు. అక్కడే 39 చదువుతున్నాం. లూకాసు వార్తలోనే 39, 36, 37 చదువు. 7వ అధ్యాయం చదువు. ఎవరు వచ్చిన కాడికి పాపాత్మురాలు. ఇది గుర్తుంచుకున్నారా? ఏం పదం వాడినాడు ఆయన, ఏం పదాలు వాడినాడు? పాపాత్మురాలు పేరు వచ్చి కాళ్ళు అడుగుతుంది. ఏంది ఎప్ప ఇంత ప్రవక్త అయింది, అని అద్భుతాలు చేసేవాడు అయింది, ఏంది కాళ్ళు పట్టుకుని ఇచ్చాడు దరిద్రుతాన్ని ఆ చెడ్డదాన్ని కదా. మన వాళ్ళు కూడా కొంతమంది గొప్ప సార్ కొంచెం అటు ఇటు తిరిగి చూచాయి అడిగిపోతుంది అన్నికి నన్ను ఎందుకంటావు ఎవరన్నా ఆయనే అనలే. పాపం మీద కోపం వచ్చే దేవుడే అనలేదయ్యా. నీకెందుకు? నేను పరిశీలివా శాస్త్రుల యొక్క పరిశీలన యొక్క ఆత్మ అంటే అట్లా అసహించుకుంటారు. వాడిని చూసి క్షమాపణ కొరకై వేడుకో ప్రభా, ఆయన యొక్క ప్రవర్తన బాగలేదు, బాగు చేయము అడుగు. నీ ప్రాంతం ద్వారా ఆయన శుద్ధి చేస్తాడు. కనుక మనం ఏదో ప్రభు దగ్గరికి పోయినట్టు, ప్రభుతో ఉన్నట్టు, ప్రభు కంటే కొంచెం గొప్పవారైనట్టు మనము పాపను నిందిస్తాము, అసహించుకుంటాం. ఈ యొక్క ఎవరు కానీ అరిసైన మాదిరి ఏంటి పడండి అనుకుంటాం. కనుక పాపికి క్షమాపణ కలగజేసే మాటలు చెప్పాలి, క్షమాపణ పొందాలి. తన ఎందుకు ఆయన వచ్చినందుకు కొరకు పాపములను తీసివేయటకై వచ్చినాడు. పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను. అది ప్రత్యక్షత, అది నీలో జరగాలి. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు ఎవరు అసహించుకున్నా, ఆయన ఎవరు తృణీకరించినా ఆయన అసహించుకోడు, నేను తృణీకరించాడు. గుర్తుపెట్టుకో, వెంటనే నీ పాపాలను క్షమిస్తాడు. నేను తిరిగి తన సంకలు ఎత్తుకుంటాడు, తన బిడ్డగా తన కుమార్తెగా నేను చేర్చుకుంటాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో చదువుదాం. 20వ వచనం చదువుదాం. చూచి మనుషుడా తిరిగి బరగొడ్లారా లేక మేకల్లారా గొర్రెల్లారా మీ పాపాలు క్షమించి అన్నాడా? ఓ మనుషుడా, ఎవరిలో పాపం ఉంది? మనుషులమైన మనలో పాపం ఉంది. మనలో
పాపం ఉంది, నీ పాపంలో క్షమించబడినాయి అంటే అందరికి పాపం అంటే దేవుడా ఏం అంటున్నాడు ఏం లేదు అని పరిశీలు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, అరే నయ్యా పాపంలో క్షమించలకు అధికారం నాకుంది నాయనా, ఈ సత్యం తెలుసుకోరా, మీరు క్షమించబడతారు, ఈ సత్యం తెలుసుకోరా, క్షమించబడతావు, నీ క్షమాపణ లభిస్తుంది, నీ పరలోక రాజ్య ప్రవేశం లభిస్తుంది అయ్యా రానికి. కనుక భూమి మీద అధికారం అనేది ఇక్కడనే ఎక్కడ లేదు. ప్రభువే నీ పాపాలు క్షమించేది, ప్రభువే నీ పాపములు తీసివేసేవాడు, ప్రభువే నీ పాపముల క్షమాపణ కొరకై శిలువలో రక్తము చిందించినవాడు, నీ పాపముని విడిపించుటకు విమోచించుటకు అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించినవాడు ఆయనే. అది తెలుసుకున్నాయ్యా. కనుక క్షమించబడిన వారమై ప్రేమ సమాధానము సంతోషములతో ఆయన యొక్క ప్రేమ సమాధానాల సంతోషంతో నిలబడుటకై ఈ వాక్యాలు ఆయన మనకు లూకా ద్వారా ఈ మాటలు మన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉద్ధరించినాడు. ఇక్కడ 32వ వచనంలో కూడా చదువుకున్నాం. ముందు చదవమా అందరికి అర్థమయ్యేటట్టు 24 చదువు. అయితే ప్రతి మనుషులు తెలుసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన ఇద్దరు ఇక్కడ వాక్యం వింటున్నా అందరూ తెలుసుకోవాలి, అరే ప్రభు దగ్గర తప్ప మన పాపములు క్షమించేది ఎక్కడ దొరకదు, ఈయనే క్షమించేది, ఎక్కడ పాప క్షమాపణ లేదు, ఎక్కడ దొరకదు పాప క్షమాపణ ప్రపంచంలో. కనుక ఈయనే పాపం. ఎందుకంటే ఇప్పుడు లోకములో ఉన్న చాలా మంది వ్యక్తులు వారి దేవతలు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చి ఇంకా ఏమమ్మా నువ్వు మీ దేవుడి కాడికి పోయినావు కదా, నీ పాపాలు పోయినాయా అంటే వాళ్ళు చెప్పలేరు, పోయినాయని చెప్పలేరు, వాళ్ళు పోయినాయి క్షమించడం చెప్పలేరు. ప్రభు దగ్గరికి వచ్చిన వాడు నేను క్షమించబడినా అని హృదయం ఉంటుంది, నేను క్షమించబడినా నా పాపాలు క్షమించబడినవి, నేను దేవుని బిడ్డలైతే నేను పరలోక రాజ్యానికి వారసులైంది అనేది ఆ వ్యక్తి యొక్క ఆత్మకర్థమవుతుంది. కనుక ఇది గమనించాలి. 32వ వచనం పిలుపు గుర్తుంచుకో. పాపులను ఎందుకు పిలిచారంటే అయ్యా పాపిగా ఉండాలి నాయనా, ఇక మీద పరిశుద్ధుడిగా ఉండడానికి నీ మనసు మారాలా. ఇంతకుముందు పాపం చేసినయ్యా, ఇప్పుడు నేను పాపం చేయను, ఇప్పుడు నేను దేవుని బిడ్డగా బతకడానికి నా మనసు మార్చు. ఇంతకుముందు మోసం చేసిన, ఇంతకుముందు అబద్ధాలని సాధారణ బిడ్డగా బతికిన, ఇప్పుడు బతకలేట, ఇప్పుడు దేవుని బిడ్డగా సత్యమే పలుకుతా, అబద్ధం ఆడను. అది క్రైస్తవ జీవితం. అబద్ధం ఆడి మన ప్రభుత్వంలో చేయబెట్టి మన రేపు అబద్ధం ఆడి మన మొన్న అబద్ధం ఆడి ఇదేనా బతుకు? నీ బతుకంతా ఇదేనా? మన పాపం చేసి మన ప్రభు దగ్గరికి వచ్చి మన క్షమాపణ వేడుకొని ఇదేనా బతుకు? మంచిది. ఇప్పుడు దావీదు పాపం చేసినాడు, మంచి ఒప్పందం చేసుకున్నాడు, చేయలే, మళ్ళీ విషయం చేశాడా? చేయలే. కనుక అబద్ధం అన్నావు, ప్రభావం క్షమించు, మళ్ళీ అబద్ధం నాకు, మళ్ళీ అబద్ధం అంటే మళ్ళీ మోసం చేస్తే అది కాదు జీవితం, అది కాదు. కనుక నేను పిలిచింది పాపం నుంచి వచ్చిన ఎందుకు? మారు మనసు పొందుటకే. మనసు మారితే అబద్ధం రాదు, హృదయం మారితే అబద్ధం రాదు. హృదయం నిండింది ఎవరేం చేస్తుంది? అబద్ధం నిండుకున్నదంటే అది బయటకు వస్తుంది. నువ్వేం చెప్పాల్సిన అవసరం లే, అబద్ధం ఆడు అని ఎవరు చెప్పకుండా అదే బయటకు వస్తుంది. అంటే ఇది కానీ ఏమి నిండుకున్నది? క్రీస్తు ప్రభు యొక్క మాటలు నిండుకోలే. క్రీస్తును ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకునే అది బయటకు వస్తా ఉన్నది. ఆయన ప్రతిష్ఠించుకున్నప్పుడు కదా, యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో సత్యమునందు విని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము, అక్కడ ప్రతిష్ఠ జరగాలి. అప్పుడు అబద్ధం బయటికి రాదు, అన్యాయం బయటికి రాదు, అక్రమం చేయలేని శరీరం. కనుక ప్రభు యేసుక్రీస్తు నమ్మమందు ఈయన చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చినారు కదా, ఉపమానం చెప్పినాడు. బాగా ఒకటి గుర్తుంచుకోండి, ఉపమానం చెప్పేటప్పుడు
ఉపమానం మనం బైబిల్ చదువుతాం కదా. ఉపమానం ఎవరికి ఇది? శిష్యులక, జన సమూహానిక, పరిచయులక, శాస్త్రులక, సద్దుకాయులక, అందరికి కలిపి చెప్పినాడా? ఎవరికి చెప్పినాడు? అది గుర్తుంచుకొని ముందుకు పోతే నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఉపమానం చెప్పినాడు. ఏం చెప్పినాడు ఉపమానము? కొత్త ద్రాక్షరసము పాత తిత్తులు పోతే ఏమవుతుంది? తిత్తులు పాడైపోతాయి, రసం కారిపోతుంది, దానికి మర్యాద ఉండదు కదా. పాత రసాన్ని కొత్త తిత్తుల్లో వచ్చే అది కూడా పాడైపోతుంది. కొత్త గుడ్డకు పాత గుడ్డ మాసిక వేయాకు, పాతదానికి కొత్తదానికి పాతది వేయాకు. అంటే నీవు కొత్తగా ఉండు, కొత్తది కొంత, అంటే నీవు పాత జీవితం కొంత, కొత్త జీవితం కొంత. ప్రభులోకి వచ్చిన తర్వాత మేము అటు చేస్తామమ్మా, ఇటు చేస్తామమ్మా, లోక ప్రకారం చేస్తామమ్మా, దేవుని ప్రకారం చేస్తామమ్మా, అటు కుదరదమ్మా అని అది చెప్తాడు ఉపమానం ప్రభు చెప్పేది. కనుక నీవు కొత్త దాంట్లో కొత్తది పోసుకో, నువ్వు కొత్తగా కొత్తది పోసుకో, పాత నుంచి పాత దాంట్లోనే పో, నీకు అదే మంచిది కదా, అట్లే పో. కనుక జీవన దేవుని వాక్యమును నీతో చెప్పేది ఏంటంటే, నీవు సరైన వ్యక్తి కావాలని ఎవరు చెప్తున్నాడు? మనం కాదు. ఎవరు చెప్తున్నాడు? ఎవరికి? ఇక్కడ వాళ్ళకు ఎవరికి ఈ ప్రశ్న వేసినారే, ఏందినా పాపాలను క్షమించడానికి నీకు అధికారం ఉందా? ఏందినా ఇంత మాట్లాడుతున్నాడు? ఏందినా నీకు తెలుసా? ఏంది నువ్వు దేవుడవా అని మాట్లాడుతున్న వాళ్లకు ఆయన ఈ యొక్క ఉపమానం చెప్పినాడు. కనుక మనము దేవుని బిడ్డలంగా దేవుని కొరకు బతకడానికి మనం ప్రయత్నించాలి. ఇంకొకటి చూద్దాం. దుఃఖితులైన వారి ఎవరు మనము ఈ యొక్క గ్రంథంలో బాధపడిన వారు దుఃఖంతో ఏడ్చినారు కదా, ఎవరిని ఓదార్చినా చెప్పాలి మీరు. అంటే మీరు గ్రంథమే చదవడంలే. ఇప్పుడు లూకాసు వార్తల గురించి మాట్లాడతారు. అయ్యా లూకాసు వార్తలు ఎప్పుడు పట్టుకుంటే ఇడిచిపెట్టారు, నేను సంవత్సరం ఏం చెప్తారని తెలుసు కదా మీకు, తెలుసు కదా. అప్పుడు ఏం చేయాలా? చదువుకొని ఆ యప్ప కంటే మనం హుషారు ఉండాలా, ఆ యప్ప బుధాల మీద తనుకొని పోవాలా, శివకుని బుధాల మీద నిలబడాలి. ఏం ఆయప్పగానే వచ్చేది? ఆయప్పగానే చదువు వచ్చింది రాదా? ఆయప్ప నేర్చుకునేది. నేను నేర్చుకున్నా, నేనేం పనిపోయినా ఆ యప్ప కంటే నాకు జాతీయ నాకు అది నీకున్నారా? చదవండి 7వ అధ్యాయము 2వ వచనం. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను. కనుక సాగుటకు సిద్ధమైన వాళ్ళు ఏం చేసినాడు అంటే, సావనకు సిద్ధమైన ఏమవుతుంది? ఏం చేస్తారు? సావనకు సిద్ధమైంది అనుకో, అందులో ఏం చేస్తారు? ఇప్పుడు నేను బాగా ముసలిని అయిపోయినా, చాలా ముసలిని అయిపోయినా, నా మనవలు పెద్దలు అయినారు. ఒక మనవని 2 మనవలు పెళ్లి చూసిన 90 పైన వచ్చినాయి, 95 వచ్చినాయి అనుకో. అప్పుడు మా పిల్లలు మా నాయన పోతాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అందరూ చూసుకొని గర్వం ఏడుస్తారా కదా. సావుకు సిద్ధమైన వాడి నుంచి పొడిలే అంటారా? నేను బతికినాడు సంతోషంగా పొడిలే అంటారా? అన్నది ఎవరుకున్నారు. కనుక ఏడిసే వారిని ఆయన ఏమంటే, ఎవరు దుఃఖములు ఉన్నా ఆయన దుఃఖమును బాపుటకై ఆయన ప్రేమ గల వారు గుర్తుంచుకో. ఎప్పుడు దుఃఖం వచ్చినా దేవుని దగ్గర దుఃఖపడు, ఎవరి దగ్గర దుఃఖపడాకు, ఎవరి దగ్గర ఏడ్సాకు, ఎవరి కాడ ఏడ్చొద్దు, నీ దేవుని కాడనే ఏడ్చు. ఏ సమస్యకైనా ఏ పరిస్థితికైనా దేవుని కాడ ఏడవాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, ఆయన దగ్గర కన్నీళ్ళు విడవాలి. నీ కన్నీళ్ళు ఎక్కడ పెడతారు? కవిలలో వేసి ఎన్ని కన్నీళ్ళు కడిచిన నీ కన్నీళ్ళు ఒక్కొక్కరి గుడ్డి ఎన్ని కన్నీళ్ళు కాల్చిన వాడి గుడ్డి పరలోకంలో పోయినాక ఏదైనా నీ కన్నీళ్ళు కాల్చింది నా రాజ్య వ్యాప్తి కొరకాయి, నేను గణపరచబడాలని, నా రాజ్యం భూమిలో వ్యాప్తిపోయాలని, ప్రతి పాపి మానవుడు పొందుకోవాలని, పాప క్షమాపణ పొందాలని, పరిశుద్ధులు కావాలని, దేవుని యొక్క రాజ్యానికి అనేకులు వారసులు కావాలని ఏడ్చిన కన్నీళ్ళు ఇవో
ఎన్ని కన్నీళ్ళు కాచిందో. అందుకమ్మా ఈమె గీతం పెడతా, ఈమె గీతం ఇస్తున్నామా అది. కనుక అట్లు ఓదార్చేవాడు, అట్లు ఆదుకునేవాడు, అట్లు కన్నీళ్ళు ఆయన దగ్గరే కాల్చాలి. ఇంకొక క్వశ్చన్ చదువుకున్నాం 7వ అధ్యాయంలో. చదువు 7వ అధ్యాయంలో ఎవరు వేసారు? 7వ అధ్యాయంలో కదా ఊరంతా వెంటబోతుంది. ఎవరు? నాయుడు కదా. ఊరంతా వెంటబడిపోతుంది. ఏడుచున్నారు కదా. అప్పుడు వచ్చింది కనికరపడి ఏడుదమ్మా, ఎందుకు ఏడుస్తావు అది దుఃఖము నుండి విడిపించమని ఆ ఊరంతా కలిసి వెంటబోతుంది. ఎవడు దుఃఖం మాపలేకపోయినాడు, దుఃఖమును మాపలేకపోయినాడు, ఆయన మాత్రమే. నేనేం చెప్తున్నానంటే అటువంటి నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించిన వాడి ప్రపంచంలో ఎవరు లేదు. మానవత్వం అంటే ఈయనకే ఉన్నది, ఈయనలో మానవత్వం ఉంది. లోకంలో ఎందరో దేవుని నిలబడేవారు ఉన్నారు, కానీ మానవత్వం కలిగిన వారు, మానవత్వం కలిగిన ఆ మనసు కలిగిన వారు లేదేమో. గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రేమ ఏడ్చి వారి దగ్గరికి వచ్చి ఆ కుమారుని బతికించి ఆమె ఎప్పుడు ఏడ్చకుండా చేసినాడు. ఆమె దుఃఖంలో నివారణ దయచేసినాడు. కనుక నీ కన్నీళ్లకు ఒక దినము జవాబుని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన వృధా కాదు గుర్తుపెట్టుకో. నీ ప్రయాస వ్యర్థం కాదు గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమించు, ఆయన హత్తుకో, ఆయన దగ్గర ప్రార్థన చేయి, ఆయన వేడుకో, ఆయన కోసము ప్రయాసపడు. 5:42 వచ్చిన చదువు ముగిదా. కదా ఆయనకు ఎంత ఉంటుంది? ఒక్కటే కుమార్తె ఎంత ఎంత మొదలమ్మా ఎంతమంది కుమార్తెలు? ఒక్కటే, ఇంకొకరు లేరు కదా. ఆ పిల్లలు ఎంత చూసుకుంటారు కదా. కదా ఎంత బాధ ఉంటుంది కదా. ఏడ్చుకుంటా ఆయన కాడికి పోయినాడు. ఆయన బాగా చేసి కనుక నేనేమంటానంటే అటు అంటే ఎవరు చేయలేంది ఆయన నీ కొరకు చేయగల శక్తి గల దేవుడు అనేది ఎప్పటికీ మరవరాదు. అది గుర్తుంచుకో. నీ కొరకు ఏమైనా చేయగలడు అది గుర్తుంచుకో. నువ్వు వాళ్ళ దిక్కు ఇళ్ళతో చూసుకోవద్దు, మనుషులు వైపు చూసుకోవద్దు, దేవుని వైపే చూసుకో, యేసు వైపే చూసుకో. నీ సేవకుడు నేను పట్టించుకోలే భయపడాకు, ఇంకొకటి నిన్ను పట్టించుకోలే భయపడాకు, సంఘంలో ఎవరు పట్టించుకోలే భయపడాకు, నీ ప్రభు పట్టించుకుంటాడు. గుర్తుపెట్టుకో. దాన్ని ఎప్పుడు మర్చిపోవాకు, ఎప్పుడు మరవరాకు. నీ దేవుడు నీ కొరకు నేను ప్రేమించి నీ కొరకు ప్రారంభించిన వాడు నేను ఎప్పుడు మరవడు. కనుక ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా వచ్చేతో పంపాడు, వృధాగా వారిని అట్టి విడిచిపెట్టాడు. ఎప్పుడు ఆయన విడువడు. గుర్తుంచుకోండి. 9వ అధ్యాయం 38 వచ్చినాం. 9:38 బోధకుడా నిన్ను వేడుకొనిచున్నాను, వాడు నా గొప్పడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, మెరుపు కారినట్లు అది వాడిని విలవిలలాడించు, గాయపరుచు వాడిని వదలకుండును. వచ్చిన వాళ్ళు బాగా తీయలేకపోయినారు కదా. సేవకుడు బాగా తీయలేకపోయినాడు. నీ దేవుడు చేస్తాడు, నువ్వు భయపడాలి అని చెప్పేది. సేవకుడు పట్టించుకునేదేమో, నీ సేవకుడి కొరకు సరిగా ప్రార్థన చేయలేదేమో, కానీ నువ్వు ప్రార్థన చేసే దేవుడు నేను మర్చిపోడు. గుర్తుంచుకో. నేనేమన్నానంటే నువ్వు ఎప్పుడు కూడా మరవరాదు. నీ సేవకుని బట్టి కానీ ఇంకొకరిని బట్టి కానీ దేవుని పోగొట్టుకోకూడదు. అదే మోసే ప్రాధేయపడింది అక్కడ అరణ్యంలో. ప్రాధేయనైనా పోవాకనైనా నీ మోసే ఆరోగ్యంలో దేవుని ప్రజలు సాగిలపడినారు. నాయనా ఒరే నన్ను బట్టి దేవుని పోగొట్టుకోకరా, ప్రేమగల వాడురా, దయా దాక్షిణ్యం పూర్ణురా, కృపాసన సంపూర్ణురా, అయ్యా
నేను పోగొట్టుకోకర్రా, ఆయన పోగొట్టుకోకర్రా అని మోసే ఆరోళ్ళు ప్రాధేయపడినారు. కనుక అటువంటి ప్రేమగల దేవుడు నీ ఒకటే కుమారైనా ఒక్కడే కుమార్తె అయినా ఎవరు నిన్ను ఓదార్చలేకపోయినా ఆయన ఓదార్చువాడు. కనుక ఇటువంటి విశ్వాసంతో నీవు దేవుని సన్నిధిలో దినదినం ప్రార్థించాలి. చదువుకోకూడదు, నిరాశపోకూడదు కదా. ఇందులోనే దుఃఖాస్వార్తలోనే విసుకక నిత్యము ప్రార్థన చేస్తున్నారని 18వ అధ్యాయంలో వదిలేదు. కనుక ఆయన చెప్పేది విసుగు రానియాకు లేదని ఎట్లంటావు, విసుగు కాకు చేయి, ముందు ప్రార్థన చేయి, దేవుడు ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు, కానీ వదిలిపెట్టు. కనుక అట్లు ఆ వాక్యములు నీవు ఈ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని వాక్యం చదువు, దాన్ని అనుసరించు. దాని గైకును దాని ప్రకారం బతకడానికి నువ్వు అడుగుయి, నీ అడుగులు పడినా చకచక పడతాయి. వాక్య ప్రకారం బతుకుతా, వేరే ప్రకారం బతకను అని పూడుకో. నీ అడుగులు నడబడకుండా నెమ్మదిగా 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 నీ పిల్లలను నడిపించినట్టు ఆయన సన్నిధిలో నిన్ను వాక్యానుసారంగా నడిపిస్తాడు. నీకు చాలాసార్లు చెప్పినా కదా, నేను ఎట్లుంటుంది ఒక్క కదా, ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు మాట కదా, మాట నవ్వుతున్నాడు కదా. నిజంగా నాకు కుటుంబది నాకు గురిపట్టడిది, కానీ అటువంటి చంచల హృదయం ఏం చేశాడు, చక్కని ఆ హృదయాన్ని చేసినాడు. నేను ఎందుకంటే చంచల హృదయం అనే మాట యెషయా గ్రంథంలో చదివి అదే ఇట్లా హృదయాన్ని మార్చేది ఈయనే కదా అని ప్రార్థించినాడు, మార్చినాడు. కనుక నేను అనుకో, నువ్వు మనసులో అనుకో, వాక్య ప్రకారంగా బతకాలరా, పాపములేని బతుకు బతకాలరా, పరిశుద్ధిగా బతకాల అనుకో, ఊరుకో. నా దేవునితో నేను నడుస్తా, నా దేవునితో నేను బతుకుతా. ఇంత ప్రేమ గలవాడు నాకున్నాడు. నా దుఃఖము నన్ను ఎవడు చేయలేని పని నా దేవుడు నా కొరకు చేస్తాడు అని గొప్ప నిశ్చయంతో నువ్వు పూనుకో. ఇంకొక కొంచెం కూర్చొని ముగిద్దాం కదా. 7వ అధ్యాయంలో 19వ వచనం, 7వ అధ్యాయం 19వ వచనం. అంటే యోహానికి ఏమొచ్చింది ఇప్పుడు? యోహానికి ఏమొచ్చింది? నిరుత్సాహం వచ్చింది. అప్పటికి తనకు అంటే కొంత ఆత్మీయంగా అప్పుడు చూసినాడు, ఈయనే ఇదిగో లోకము మోసుకొని పోవు, ఈయనని బాగా ఎదిగి చెప్పినాడు. ఇప్పుడు చెప్పలేకున్నాడు. ఆయన కాదా, నేనేమో పొరపడమనేనా, ఈ శాస్త్రం ఇట్లుంటున్నదే, ఈ పరిస్థితులు ఇట్లుంటున్నదే, ఈ ధర్మశాస్త్రం ఉపదేశం ఇట్లుంటున్నదే, ఆయన పని కప్పడుతున్నదే, నిజమేనా ఆయన కాదా, నిరుత్సాహంలోకి వచ్చేసినాడు. అప్పుడు ఆయన అతని కొరకు కార్యాలు చేసి నేనే ఆయన చెప్పుకోండి, గుడివారు చూసుకుంటున్నారు, రోగులు బాగైతున్నారు, ఆ బీదలకు సువార్త ప్రకటించబడ్డది చెప్పుకో. కనుక ఆయన వచ్చినప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, గుడివారికి కన్నొస్తాయి. కనుక అపవాంఛన పీడించబడిన వారు స్వస్థత పొందుకుంటారు చెప్పు, చెప్పినాడు. దయ్యములు వదిలిపోతున్నాయి చెప్పు, చెప్పినాడు. కనుక నీకు నిరుత్సాహం వచ్చినా నేను బలపరుస్తున్నాను. నేను చాలాసార్లు నిరుత్సాహపడి నేను సేవ చేయలేదే, అయ్యమని కాదులే, నా పిల్లలు బాగాలేరు, నా భార్య కాడిపోయింది అన్నట్టు నేను నిరుత్సాహం చాలాసార్లు పడ్డాను. కానీ నా దేవుడు స్వరం వినిపించి నన్ను తిరిగి ఉత్సాహపరుస్తున్నాను, నన్ను ప్రోత్సాహపరుస్తున్నాను. నా దేవుడు ఉత్సాహము ప్రోత్సాహము అంటే నిరుత్సాహం తొలగించి ఉత్సాహము ప్రోత్సాహము దయచేస్తూ వచ్చిన నా దేవుడు. కనుకనే ఈ 20వ సంవత్సరంలో ఆ దేవుడితో నేను నిలబడగలుగుతున్నాను. నా దేవుని మాటల గురించి అనర్గళంగా నేను మాట్లాడగలుగుతున్నాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు నేనేం మాట్లాడతానంటే, నేనేం చెప్పగలుగుతున్నానంటే, నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడరాదు, నువ్వు దుఃఖంలో ఉన్నాకు, నేను ఎవడు పట్టించుకున్నా, ఎవడు తృణీకరించినా నువ్వు లెక్క చేసుకోకు, నీ దేవుడు నిన్ను పట్టించుకున్నాడు.
నువ్వు దుఃఖంలో నేను ఆదుకుంటాడు, నిరుత్సాహం ఉంటే నేను ప్రోత్సాహపరుస్తాడు, ప్రోత్సాహకరమైన వాక్యములు నీకు వినిపిస్తాడు, ఉత్సాహం సంతోషములను నీకు దయచేస్తాడు. నువ్వు మరువాకు, ఆయనతో ఉండు, పక్కన నాకు. కనుక అట్లా దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యములో మనం కొనసాగాలి. దేవుని వాక్యములో మనము మన అడుగులు పడాలి. మన అడుగులు వాక్య ప్రకారం అడుగులు పడాలి. వాక్యం పక్కన మనం అడుగుపడదు, వాక్యములో పడాలి. అందుకే దావీదు నీ వాక్యమే నా అడుగు వాక్యంలో పడుతుంది, పక్కన పడదు. కనుక అట్టుపడాలి. వాక్యం విడిచిపెట్టిన బతుకుతా అది బతుకు కాదు, అది క్రైస్తవ బ్రతుకు కాదు, అది క్రీస్తుకు సంబంధించిన బతుకు కాదు. ఎందుకంటే ఒక అన్యుడైన వాడు దేవుని గ్రంథం రాయగలిగినారంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ముష్యుడు దగ్గర రాశాడా? మనిషి యవన కాలంలో తిరిగి రాశాడు, తిరిగి కనుక్కున్నాడు. అందరి దగ్గరికి పోయి అందరు రాసినాక అమ్మా నిజంగా దేవుడు మాట్లాడినా మా నీదేమో మాట్లాడినా మా ఎట్లా చెప్పమ్మా చెప్పు, అబద్ధం చెప్పొద్దు, మనం దేవుని చూస్తున్నాం, అబద్ధం చెప్పు జాగ్రత్త. అట్లు రాసుకుంటూ వచ్చారు. అబద్ధం చెప్పిన ఎవరు తెచ్చారు? బైబిల్లో ఆది సంఘంలో అబద్ధం ఆడిలో ఎవరు తెచ్చారు? మోహన్ ఎంత అబద్ధం చెప్తాడు, కానీ వాడి తెలిస్తే ఏం చెప్తాడు అంటే భయం లేదు. అమ్మ తెలిసే నీకు తెలుసు కదా, ఏం చెప్తుంది మరి ఎక్కువ చెప్తాను కదా. కనుక మనం ఇది నేనేం మాట్లాడినానంటే ఆయన అట్టు ప్రతి వాళ్ళ దగ్గర అమ్మా జాగ్రత్త దేవుడు అట్లమో సత్యం చెప్పు, నీకు దేవుడు ఏం మాట్లాడి అది చెప్పు, అక్కడ నీకు దేవుడికి ఏం సమాచారం జరిగిందో అది చెప్పు. అవన్నీ రాసుకొని తలసి రాసి మన మొదటితో పెట్టినాడు. కనుక మనము ఎంతో జాగ్రత్తగా గ్రంథాన్ని చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ఇంకోటి చదివి ముగిస్తాం. టైం 12 అయింది కదా, 12, 10, 12, 5. 7వ అధ్యాయంలో ఒక 2-3 వర్షాలు చదువుకొని ముగించుకుంటాం. మనం 12:30కు ముగించాలనుకున్నాం కదా, ఈరోజు 1 గంట ముగించుకున్నాం, 1 గంటకు భోజనానికి వచ్చాం. ఎందుకంటే అంటున్నా ఏమయ్యా నువ్వు కూడా అబద్ధం అంటున్నావు, 12:30కే ముగి అంటారు కదా, అక్కడ అంటారు. 9:30కు మొదలుపెట్టాం ఈరోజు, అట్లా 9:30కు మొదలుపెట్టాం. అందుకు కాబట్టి 1 గంటకు ముగిస్తాం. మామూలుగా మనం 1 గంటకు 9:30కు మొదలుపెట్టి ఎప్పుడు ముగించేది 1:30కు ముగిస్తాం కదా, అట్టుందిలే. 1 గంటకే ముగిద్దాం, 1 గంటకే ముగించుకున్నాం. రండి 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయము ఇంటికి పోయినాక కూడా చదవండి. ఇంటికి పోయినా కూడా మళ్ళీ ఈరోజే అయిపోదు ఈ అధ్యాయం, మళ్ళీ మాట్లాడతాం. ఈ అధ్యాయంలో నుంచే మళ్ళీ మాట్లాడతాం. 7వ వర్షం చదువుకున్నాం. 7వ వర్షం కదా ఏమంటున్నాడు? మాట మాత్రము సెలవింపు చాలు నాకు, నువ్వు మాట్లాడితే చాలు, నీ నోట వాక్యం వచ్చే చాలు, నా కొరకు ఒక మాట మాట్లాడు. అయ్యా వద్దు, నేను నా ఇంట్లో చేసుకుని నేను చెప్తున్నా, నేను మాట్లాడనా? అయ్యా వద్దయ్యా. ఎవరు? అన్యుడైనా ఒక అధికారి. కానీ మనం దేవుని విడుదలమైంది లేదా నీతికి వద్దని మనం చేసుకోలేకున్నాం. కనీసం మాట మాత్రం శరీరం కూడా అనుకున్నాం. నా ఇంట్లో ఉండు అనలేరు చాలామంది. ఎంతమంది అనుకుంటున్నారు నాకు తెలియదు. నా ఇంట్లో ఉండు, ఈ కుడికలో కొడుకున్నా, నన్ను నా పిల్లలను బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి. మేము బాగలేము, మన ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి, నా కుటుంబాన్ని బాగు చేయి. ఆలు కావాలి.
కనుక మనం అనుకుంటే ఏమనుకుంటాం అంటే ప్రభు కాడికి పోయినాం, మేము రక్షణ పొందినాం, బాప్తిజం పొందినాం, బలలో పాల్గొంటాం, వస్తాం, ఆడ ఆనందిద్దాం, మేము క్రైస్తవులను చెప్పుకుంటాం. అది కాదు. ఆయన మాట నీ విశ్వాసము చూసి ప్రభు సంతోషించే, నీ విశ్వాసమును చూసి ప్రభు సంతోషించగలరా? నా కొడుకు ఎదుట అన్నాడు, ఇంతకుముందు వాడి గురించి చాలా చెప్పిన, ఏమని వాడి కరోనా వచ్చినప్పుడు ఇక్కడ కొడుకు ఏడుతావు, వెబడాలు ఎవరో చెప్పింది, కరోనా నేను చంపుతా నేను అని వాడిని పనమ్మ తాకు హాస్పిటల్ రావాలంటే చేతులు తీసుకుంటున్నాడు, పట్టుకునేది ఏం రా ఆ సంబంధం అక్కడికి చూస్తుంది. నా సంగతి నా కొడుకును నాకు తెలకుండా చంపే ధైర్యం కరోనా ఉందినా, దేవుడు నాకు తెలకుండా నా కొడుకుని తీసుకోవాలి అనలేదా? నేనేమంటానంటే నీ విశ్వాసము కనుక వాడి భార్య పిల్లలు నాకు రాదేమో దొరకదేమో, మేము ఎట్టయిపోతామేమో, ఎట్టయిపోతాం అట్టుకోనరా, మేము ప్రార్థన చేస్తాం కదా, మా ప్రార్థన ఉల్లాగాలనైనా నేను చేసిన ప్రార్థన దేవునికి వరకట్టు ఒక దినం వచ్చేదా తొందరపడాలా, అట్లా అడగదలుగా మాట్లాడకూడదునైనా, అట్లా చేసుకోకూడదునైనా, అట్లా ఉండకూడదునైనా, అట్లా చేయగలరా, అట్లా చేసి పుట్టగదులు ఉండవురా నీకు. ఇంకొకటి చేసుకున్నా వాటిని నువ్వు ఏం చేసుకున్నా నీకు పుట్టగదులు ఉండవు భూమి మీద. కనుక ప్రభునామంలో నేను చెప్తున్నా విశ్వాసం, నీ విశ్వాసపు మాటలు ఉండాలి, విశ్వాసంతో కూడిన నీ పలుకులు ఉండాలి. దేవుని ఎదుట నువ్వు మాట్లాడు, విశ్వాసంతో నువ్వు మాట్లాడమ్మా, విశ్వాసంతో మాట మాట్లాడు. నా కొడుకు నా బిడ్డలను నా దేవుడు విడిచిపెట్టాడు, నేను దేవుడు నమ్ముకున్నాను అది పదే పదేను ఆ మాటలు దేవుడు నెరవేరుస్తాడు. మమ్మల్ని అనాథలుగా విడవడైనా విడవడు అను విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడు, భయం లేకుండా ధైర్యంగా మాట్లాడు, భయపడాకు. పరిస్థితులు ఘోరంగా ఉంటాయి, పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. నిజమే, ఇది కాదేమో, కాదు, లోక ప్రకారంగా కాదు, కానీ నీ దేవునికి అసాధ్యం కాదు. సురుడా అమ్మాడు నేను ఎక్కువ వాడతాను. సురుడా మహాదేవా సాధిన బాబు చేత భూమి ఆకాశములను కలగజేసిన వాడా, నీకు అసాధ్యమైంది ఏమన్నా ఉన్నా నా తండ్రి, నీకు సమస్తమును సాధ్యమని ఇర్మియా పలికినాడు 32వ అధ్యాయం. ఆ మాట నేను ఎక్కువ పలుకుతాను. అవసరమైతే ఆ మాట పడుకుని ఏడుస్తాడు కూడా. సాధ్యపరుస్తాడు దేవుడు విశ్వాసం. కానీ నీ అవసరాలకు వాడు కాదు దేవుని, నీ పాపములను తీసివేయటకై, నీ పాపములను రక్షణ జరిగించుటకై క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన పని కొరకై పూనుకో. ఆయన పని కొరకై పూనుకున్నప్పుడు నేను ఎంత గొప్ప చేయడం కూడా దేవుడు వెనుకాడడు. దేవుడు నిన్ను ఎంత గొప్ప చేయటైనా ఆయన వెనుకడుగు వేయడు. నేను నీ కొరకు బతుకుతా, నన్ను గొప్ప చేయి. ఎంత గొప్ప చేస్తాడు ఆయన. రండి 7వ అధ్యాయం కదా చదివిన ఇది ఈ యొక్క శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరుచుగా చదివాం. తర్వాత మనం చదివినాం కదా, ఏం చదివినాము? నాయని విధురాల కుమారుని బాగా చేసింది చదివినాము. నాయని ఊరా అవి పేరా? ఊరు కదా, ఊరు. ఆమెకు ఎంతమంది కొడుకున్నారు? ఒక్కడే కొడుకు. ఎంత ఏడ్చింది అది చదవండి. ఎంత ఏడ్చిందో ఎంత కనికరం వచ్చింది ఆయన. కనుక ఎవరు వచ్చినా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? 19వ వచనం, అందరూ భయాక్రాంతులై, చెప్పండి చదవండి.
బయలుదేరి ఉన్నాడని ఆ, దేవుడు తన ప్రజలకు దర్శనం గ్రహించి ఉన్నాడని ఆ. దేవుని మహిమపరిచి దేవుని మహిమపరిచి ఆయనను గూర్చిన ఈ సమాచారం ఆ. యూదయ ఆయనంతటను ఆ. చుట్టుప్రక్కల ప్రదేశం అంతటను వ్యాపించను వ్యాపించను. అందరు ఏమనుకుంటున్నారు? ప్రవక్త అనుకున్నారు. మనం ఏమనుకుంటున్నాం? నీవేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? ఇలా నిజమైన దేవుడును నిత్యమైన వాడు గుర్తుపెట్టుకో. ఈయన నిజమైన దేవుడును నిత్యమైన వాడు కనుక నీవు అందరూ ఏమో అనుకుంటారు కానీ నీవు అనుకోవాల్సింది నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, సశివుడుగా నీతో ఉన్నవాడు. అది నువ్వు చనిపోయి తిరిగి ఆ దినం మనం అనుకునే సమయానికి ఆయన చనిపోయి తిరిగి లేయా. ఈ దినం నువ్వు రక్షించబడిన దినానికి నువ్వు చనిపోయి తిరిగి లేచిన ఆయన లేచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2025 కంటే ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు కదా, అది తీసేచ్చే 10 సంవత్సరాలు. కాబట్టి ప్రభు నామంలో ప్రభు యొక్క ఘనమైన నామంలో నువ్వు గుర్తుంచుకో. నువ్వేమనుకుంటున్నావు? మన నుంచి తిరిగి లేచిన వాడు ఎవరైనా ప్రపంచం ఉన్నాడా? ఎవరు లేరు. కనుక నీతో సదాకాలం ఉన్నట్టుకే ఆయన తిరిగి లేచినాడు. నీకు మరణ భయం లేకుండా మన నుంచి తిరిగి లేచిన వాడు తన పూర్తన మనం నీలో ఉంచుటకై ఆయన తిరిగి లేచాడే. ఆయన ఎవరే చనిపోయిన వాడు లేని దేవుడు నాకున్నాడు. ఆ గొప్ప నిశ్చయతతో నీవు కదా ఇక్కడ మనం చదివినాం కదా, ఏం చదివాను ఇక్కడ 18 నుంచి కదా. యోహాను నిరుత్సాహపడినాడు కదా, అడిగినాడు ఏం చేయాలయ్యా, ఏంటంటే నువ్వేనా చూడన్నా ఏంది ఇది, మాకేమైంది? యోహాను పంపినాడు. యోహాను కొంచెం బలహీనమైనాడు. ఎక్కడ పరిస్థితి అడిగినాడు. రాబో వాడు నీవేనా? మేము ఎవరి కొరకు కనిపెట్టమను? కనుక యోహాను బలహీనపడినాడు. అప్పుడు బలపరుచుటకై కార్యం చేసినాడు. ఏం చేసినప్పుడు అక్కడ చదవదు, 20 చదవాలి. 20 వచ్చినాం. లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మల్ని నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన మీరు వెళ్ళి అన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, గుడ్డివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, వీధులకు స్వార్థ ప్రకటింపబడి ఉన్నది. నా విషయమైన అభ్యంతరపడని వాడు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం అది. కనుక ఎవరే కానీ నన్ను గురించి ఎవడు కూడా అభ్యంతరపడరాదు. నువ్వేం భయపడాకు. కనీసనకు మొన్న షుగర్ ఎక్కువైంది అంటే కూలిపడినట్టు ఆయనకు వచ్చింది. సార్ నాకేమైనా అవుతా సార్? డాక్టర్ అంటున్నారు దేవుడు అడలే. నేనేమంటానంటే ఎందుకంటానంటే ఆయన అవమానపరచని కాదు. మన వాళ్ళు చాలా మంది కూడా ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమైపోతామో ఏమో ఈ గందరగోళం ఎప్పుడు దిగరాదు. అటువంటి కుంగుబాట్లకి ఎవరు పోరాదు, అటు రాదు. ఇన్ని వాక్యాలు విని నీ దేవుడి మీద ఏం నమ్మకం ఉంది? ఇన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడికి నీకు ఏం సంబంధం ఉంది అంటే నువ్వు నమ్మితే కదా ఈ సంబంధం వచ్చేది. కనుక వాక్యాన్ని బట్టి ఈ వాక్యం దేవుడు నాకు చెప్తున్నాడు, నేను అట్లే ఉంటా. ఈ ధైర్యం రావాలి నీకు, ఈ బలం రావాలి నీకు. అది ప్రార్థన, అది విశ్వాసం. వాక్యము నమ్మకుండా పోతే అది విశ్వాసము కాదు. అది నమ్మకపోతే అది విశ్వాసము కాదు.
కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు, ఘనమైన నామమందు నేను మీకు చాలాసార్లు చెప్పినాను, ఇది నీ ఆశీర్వాదం నా కుటుంబం నిత్యం ఆశ్రయించబడిన కానీ అది మాటను నేను చాలాసార్లు చెప్పినాను. ఎందుకంటే దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు. ఇది పాడు కాదు. దావీదు కుటుంబం మొదట ఏమైంది? గందరగోళం అయింది. ఒకరికొకరు పొడుచుకున్నారు, చంపుకున్నారు. కదా అమలు తెచ్చినా అవసరం తెచ్చినా ఒకరికొకరు చంపుకుంటుంది. అయినా పోయిందా? పోదది వాక్యం వచ్చింది కనుక నా కుటుంబం కూడా పోదు. మీకు ఈ మాట ఎన్నోసార్లు చెప్పిన నేను. ఎందుకు? నేను గొప్పడనే? నేను గొప్పది కాదు. వాక్యం చెప్తుంది, మనం నమ్మాలి, దాన్ని అనుసరిస్తే అట్లే నేను నా కొరకైనా నీ కొరకైనా అదే కార్యం చేసే దేవుడు మన దేవుడు అని చెప్తున్నాను. నేను ఎక్కువ నీ గొప్పని చెప్పడం కాదు. నేను నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఒక్కడే. నా కొరకైనా నీ కొరకైనా ఒకటే ప్రేమ చూపిన వాడు ఆయన. ఒకరికి ఒక రకమైన ప్రేమ, ఒకరికి ఒక రకము. అటు పక్షపాతి కాదు ఆయన, ఎప్పుడు అటువంటి వాడు కాదు ఆయన. కనుక నీ విశ్వాసాన్ని బట్టి నీ కొరకు ఎంత గొప్ప కార్యాలను చేసేవాడు గుర్తుంచుకో. నీ విశ్వాసమును బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ విశ్వాసంతో మాట్లాడు. నాకు దేవుడు ఉన్నాడు అను, నేను యేసుప్రభువుని నమ్ముకుని అను. నలుగురిలో పలుకో మాట. వాడు అవమానపరచలే, నీ దేవుడు నీతో ఉంటాడు. వాడు తృణీకరించలే నిన్ను, నీ దేవుడు నీతో ఉంటాడు. దేవుడికి అవమానం తెచ్చి పనులు చేయాలి. కనుక జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు, శక్తిగల నామమందు అందరినీ నేను వేడుకునేది ఏంటంటే, నీవు నేను మన దేవునితో గొప్ప సంబంధం కలిగిన వారంగా ఉండాలి. ఇది గురించి ఇది గురించి మాట్లాడుకున్నది కదా. యోహాను గురించిన అటువంటి వాడు మనుషుల్లో ఒక స్త్రీకి పుట్టిన వారిలో యోహానికి మించిన ఎవరు లేడు అని, అతనికంటే గొప్పవారు ఉన్నారు. ఎవరు? 20 నుంచి ఎవడు లేడు. దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అది. కనుక నీకు దేవుని రాజ్యం ఇచ్చాడు. నేను దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. దేవుని రాజ్యానికి వారసులుగా చేసినాడు. గుర్తుంచుకో. నువ్వు దేవుని దగ్గరికి వస్తుంది, ఇంకా రక్షణ పొందకుండా తర్వాత చూసుకున్నావులే, మనం చూసుకునే వాయిదా వేస్తున్నావేమో. నువ్వు రక్షణ పొందుకుంటే యోహాను కంటే గొప్పవాడవు నీవే. రక్షణ పొందుకుంటే నువ్వు నీచుడవే. గుర్తుంచుకో. మందిరంలోకి రావచ్చు, ఆయా పనులు చేయొచ్చు, ఇంకా కొన్ని పనులు చేయొచ్చు, అందరితో పాటు ఉండొచ్చు. కానీ రక్షణ పొందకుంటే నీకు దేవునికి సంబంధం ఉండదు. కనుక మారు మనసు, పాపక్షమాపణ, ఆత్మరక్షణ జరిగే కార్యమే యొక్క ప్రభువు నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం. కనుక ప్రభు యేసుక్రీస్తు నామముందు మనం గుర్తుంచుకోవాలి. అది చెప్తున్నాడు. అదే చెప్తూ ఇప్పుడు 29 దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునేది ఎవరు? దీనులైన వారు. మాకు దయ చూపినాడు దేవుడు మన దయ చూపినాడు. మమ్మల్ని ఇంత గొప్పగా మా పాపాలను క్షమించినాడు. మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధులుగా చేసినాడు. తన బిడ్డలుగా చేసుకుని ఇంత సులభంగా మమ్మల్ని దేవుడి బిడ్డలుగా మార్చుకున్నాడు ఆయన అని వారు సంతోషపడుతున్నారు. అయితే వీళ్ళు కోవట్టులు. ఎవరు? చదువు. పరిశీలను, ధర్మశాస్త్ర ఉపదేశకులను పొందక దేవుడి బాప్తిసం పొందడం అంటే ఎవరి సంకల్పం? ఇది దేవుని సంకల్పం. అయినా గుర్తుంచుకోండి, బాప్తిసం పొందడం అనేది దేవుని సంకల్పము. బాప్తిసం పొందడం అయిపోదు, దేవుని సంకల్పంలోకి వచ్చినావు అంతే. నువ్వు బాగా కొంతమంది బాప్తిసం పొందనే అంత అయిపోతుంది, నేను పర్లోకం పోతా వెళ్ళిపోతా అనుకుంటున్నాడు. అప్పుడు అట్లా కాదు, వచ్చినావు లోపలికి అంతే. బాప్తిసం పొందడం ఏం చేశాడు? ప్రభువులో ప్రవేశించాడు అంతే. సంకల్పంలోకి వచ్చినాడు.
సంకల్పం ఏం కావాలా? సంపూర్ణం కావాలా. ఆయన సంకల్పమును సంపూర్ణం చేయమని ఆయన ఇష్టపడాలా, ఆయనతో నడవాలి. కనుక బాప్తిజం ఎవరైతే ఇంకా తీసుకోకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు? లక్ష్మి ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. నేను మళ్ళా వాయిదాలంటే ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. దేవుని సంకల్పంలో నిరాకరిస్తున్నారు. కనుక నిరాకరించక లోబడండి, తృణీకరించవద్దు, నిరాకరించవద్దు. దేవుని సంకల్పంలోకి నిలవచ్చు. ప్రభా నాకు కూడా నేను నా పాపంలో క్షమాపణ నిమిత్తము, నా మానవస నిమిత్తము నా బాప్తిసం దయచేయి. నీ బిడ్డగా క్రీస్తు యేసులోనికి నాకు బాప్తిసం అడుగు. నువ్వు అడిగినట్టు దేవుడు నీకు దయచేస్తాడు, నువ్వు కోరినట్టు నీకు దయచేస్తాడు. కనుక ఆయనలోనికి రా, ఆయనలో ఉండు, ఆయనతో ఉండు. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని తృణీకరించవద్దు. ఈ మాట చెప్పుకుంటూ వచ్చినాడు. ఇది చెప్పుకున్న తర్వాత కదా శివుని ఇంట్లోకి పోయి న్యాయం వచ్చింది. ఇది కూడా మాట్లాడుతున్నాం కదా, పాపాత్మరాలు వచ్చిందా? ఇది కూడా మాట్లాడినా కదా. శివుని ఇంటికి వచ్చింది, పాపాత్మరాలు వచ్చింది. శివుని ఇంటికి పిలిచినాడు, ప్రభు ఎందుకు పిలిచినాడు? భోజనాన్ని పిలిచినాడు. బాగినారా? భోజనాన్ని పిలిస్తే ఎంత గౌరవంగా పిలిచారా? బాగినారి భోజనాన్ని పిలిచి కూడా ప్రభువును తప్పుపట్టే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా సరిగ్గా తెలియదే, ఆమె ఎక్కడితో కనుక్కరాకున్నాడే, అంటే ప్రభు యొక్క మహిమను, ఆయన యొక్క మహత్యమును, ఆ యొక్క దైవ కుమారుని వారు ఎరుగక, ఆయన యొక్క రాకను వారు ఎరుగక వారు ఇంకా ఆయన తప్పుపట్టే ప్రయత్నమే చేస్తున్నారు. కనుక మనం కూడా వాక్యం చెప్తుంటే వాక్యానికి లోబడక అత్యందుకు లేదులే, వాక్యం వీళ్ళు మతుకు చెప్తారులే. కొంతమంది అనుకుంటుంటారు, మన మధ్యలోనే ఉంటారు వాళ్ళు కూడా, అట్టేం కాదులే, మేము ఎట్టైనా పర్లోకి పోతాను అనుకుంటున్నారు. కొంతమంది అట్ట కూడా అనుకుంటారు. అట్ట అనుకునే వాళ్ళు ఉంటారు ప్రభు దగ్గరికి వచ్చి కూడా. కనుక మీరు అట్లే అనుకుంటారు. భోజనాన్ని తెలిసి ఆయన ఆహ్వానించి కాళ్ళకు నీళ్ళు వేయలే, తలకు సముడు పెట్టలే, నూనె పెట్టలే, ఏం చేయలే. ఊరికి భోజనాన్ని పిలిచినంతే చూస్తాం మా ఇంట్లో ఏం చేస్తాడో అని తప్పుపట్టికి పిలిచినారు. ప్రేమతో పిలిచింది కాదు, అట్లు చేయరాదు. ప్రభు పిలిస్తే, ప్రభు సేవకుని పిలిచినా అట్లు చేయరాదు. మన పూర్వకంగా పిలిచాలి, మన పూర్వకంగా ఉండాలి. కనుక ఆ మాట చెప్తూ ఆయన అంటాడు, ఆయన ఏం చెప్తాడంటే, ఈమె నన్ను ఏం చేసింది అంత మనం సాయం లేదు కానీ తొందరగా ముగిద్దాం. చదవమ్మా. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. 45 చదువు, 46 నుంచి. ఈమె కన్నీళ్ళతో కదా, ఈమె కన్నీళ్ళతో కదా ఏం చేస్తుంది? పాదాలు కడిగింది. ఎలిజబెత్ ఎప్పుడైనా ప్రభు యొక్క పాదాల మీద నీ కన్నీళ్ళు పడినాయా? ఎలిజబెత్ ప్రభు యొక్క పాదాల మీద నీ కన్నీళ్ళు పడినాయా? పడలేదా? వెరీ గుడ్, పడినాయని చెప్తున్నా. ఇంకా ఎంతమంది పడినాయని చెప్పగలరు? నా కన్నీళ్ళు ప్రభు పాదాల మీద ఏడ్చిన నేను, ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చిన నేను, ఎంతమంది చెప్పగలరు? ఆయన పాదాల మీద పడి ఇంకే ఏడ్చాలా? నేను అట్లే ఏడ్చిన, చాలాసార్లు ఏడ్చి నేను అట్లే ఏడ్చిన. అయినా నేను కూడా నీ పాదంలో కడుగుటకై నా కన్నీళ్ళు రాని, నేను నా కన్నీళ్ళతో నేను కడుగుతా. అయ్యా నాకు అతి భాగ్యం దయచి, నేను కూడా పాపినే కదా, పాపాత్ముడినే కదయ్యా, నేను కూడా పాపాత్ముడినే కదయ్యా అని నేను ఇక్కడ కాదు కానీ అక్కడ బేతెల్లో పెద్దలో ఏడ్చిన. ఉపవాసం ఉండి హమేశం దుఃఖించనీకే రాత్రంతా అక్కడ పోయి అక్కడే దుఃఖిస్తూ 2కో 3కో 4కో ఎప్పుడు పడుకుంటున్నాను అట్లు తెల్లవాడులు ఏడ్చేసి, ఎందుకంటే యాకోబు ఏడ్చాడు కదా, రాత్రంతా కన్నీళ్ళు విడుస్తున్నాడు. అతను మొగసిరి వాడు, నాకు కూడా అటువంటి మొగసిరి నాకు దయచేయి, ఆ మొగసిరితనం నాకు దయచేయి. నేను కూడా ఏడుస్తా నేను కూడా నీ పాద దగ్గర పట్టుకుంటా. నాకు అటువంటి మొగసిరి నాకు దయచేయి, అటువంటి మొగసము నాకు దయచేయని నేను అడిగి ఏడ్చిన ప్రభు దగ్గర. మీరేమనుకుంటున్నారు?
లవణ్యక అంటే ఏడ్చి నేను ఏమనుకుంటున్నావో కనుక అటు ఏడ్చి వాడి దేవుడికి కావాలి. అటు ప్రలాపించి ప్రభు పాద దగ్గర కన్నీళ్ళు విడిచేవాడు కావాలి. ఊరికి ప్రభు దగ్గరికి వచ్చి అవసరాలు తీసుకుని పోయేవాడు కాదు కావాల్సింది. అటుంటోడు దొంగ, అటుంటోడు మోసగాడు. ప్రభువును అక్కలకు వాడుకునేవాడు దొంగవాడు, మోసగాడు. అటుంటోడు కాదు కావాల్సింది. అక్కలకు వాడుకుని తక్కడ పొయ్యి పెట్టారు. ఎవరు రేపుకమ్మ కట్టురా నీకు దగ్గర వెళ్తాక పొయ్యి పెట్టి దగ్గర వెళ్తా నీకు తెల్లా. ఇప్పుడు దగ్గర కలుతుందా? ఇప్పుడు దగ్గర కలుతుంది. మరి ఇనుపది కలుతుంది. అప్పుడు దగ్గర ఏంటికా చెక్కది కదా, చెక్క కట్టా చెక్కది సిప్పి, అది చెక్కదే. ఆ సిప్పి చెక్క రెండు అయ్యే కనుక ఎదురు దాంతో అల్లింది అది. అవి కాలిపోతాయి. అమ్మ పొరపాటునమ్మా పొయ్యిలో పడింది కాలిపోయిందేమంటారు. ఏం చేయాలా? అట్లా అది సామెత. అట్లుంటున్నారు మనము. అటువంటి మోసకరమైన జీవితము, క్రైస్తవ జీవితం మనం పనికిరాదు. ప్రభు కొరకు జీవించే ఆయన కొరకు నీ కొరకు పలుకుతా. ఇదిగో ఆయన నేను ఏడుస్తున్నా అనేది రాసు. ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారమ్మా? విస్తారంగా ప్రేమించింది కనుక అర్థమమ్మా అమ్మంటారు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు అది కావాలా. విస్తారంగా ప్రభువును ప్రేమించే ఆ జీవితం క్రైస్తవ జీవితం. ఆ ప్రేమలో వాడు క్రైస్తవుడు కాదు. గుర్తుంచుకొని ఏంది అటు మాట్లాడుతావు నువ్వు? నేను మేము మందిరానికి వస్తుంటే నిజమే తల్లి వస్తున్నావు, నిజమేనా వస్తున్నావు. కానీ విస్తారంగా ప్రభువును ప్రేమించకపోతే నీ కన్నీళ్ళు ప్రభు దగ్గర పడవు. కనుక ఆయన విస్తారంగా ప్రేమిస్తే ఆయన కాళ్ళకు ఉండేది. ఆయనకి ఏదైనా మాలిన్యం వండితే దాన్ని మన కన్నీళ్ళతో శుద్ధి చేసేవాడు కావాలి. నా బతుకు ద్వారా నీకు ఏదైనా మాలిన్యం వండితే దాన్ని శుద్ధి చేసుకుంటున్నా ఆయన. నా బతుకు ద్వారా, నా ప్రవర్తన ద్వారా నీకు నీ నామమునకు ఒక కీర్తి తెచ్చిన వాడి తండ్రి నన్ను క్షమించు, నన్ను కరుణించు, వేడుకుంటాం, ప్రార్థిస్తాం, ప్రాధేయపడతాం, దేవుని కొరకై జీవితాన్ని జీవిస్తాం. కనుక అట్లు చెప్పుకుంటూ వచ్చినాడు. 46 నూనెతో తల అంటలేదే, అత్తలు కూర్చొనే విస్తారం ప్రేమించింది కనుక అది గుర్తుపెట్టు. విస్తారమైన పాపాలన్నీ క్షమించబడినాయి. ఈ మాట నాకు ఇష్టం. అందుకే నేను అంతగా ప్రేమించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాను. నా విస్తార పాపాలన్నీ పోవాలా. నాకు ఒక్క పాపం ఉండకూడదు. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, నిన్నే ప్రేమిస్తా, ఎవరిని ప్రేమించను. నా భార్యను, నా కొడుకులను నాకు ఎవరు కావాలి, నీవే కావాలా, నిన్నే ప్రేమిస్తా. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినాడు దేవుడికి? 100 సార్లు చెప్పిందా? 100 సార్లు చెప్పిందా? నా భార్య పిల్లలు విడిచిపెట్టి కూడా నేను ప్రయత్నం చేసిన బస్సింగ్ గారు విడిచడానికి ఎన్నో మనం ప్రయత్నించినా కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. కనుక ప్రభు యేసుక్రీస్తు నామముందు విస్తారమైన ప్రేమ దేవుని మీద ఉండాలి. అప్పుడే నీ కుటుంబాన్ని నేను ప్రేమించేవాడు ఆయన. నీ విస్తారమైన పాపాలు క్షమించబడితే ఏమైతే నేను అశుద్ధులు అవుతా, నీతిమంతులు అవుతా, దేవునితో ఏకమవుతా. నా పాపాలు పెట్టుకొని ప్రభు అంటే అందుకుంటాడా? అందుకోలేదు. పాపములు క్షమించాయి అంటే క్షమించింది నాడైనా అంటాడు, చేయి పట్టుకుంటాడు. క్షమాపణ వేడుకోలేకపోతే చేయి పట్టుకోలేడు. ప్రభు అని పిలిచేవారు చాలా మంది ఉంటారు. క్షమాపణ వేడుకున్న వాడిని చేయి పట్టుకుంటాడు. క్షమాపణ కొరకే వచ్చినాడు. క్షమాపణ కొరకే ఏం చేశాడు? నిబంధన రక్తం చెల్లించినాడు. క్షమాపణ కొరకు నిబంధన రక్తం చెల్లించాడు. శిలువలో దేని కొరకు కాదు రక్తము, దేని కొరకు? క్షమాపణ నిమిత్తము నిబంధన రక్తము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెల్లించవలసిన కొత్త నిబంధన రక్తము. ఓ మానవుడా, నీతో నేను ప్రమాణం చేస్తున్నా, దేని కొరకంటే నీ పాప క్షమాపణ కొరకే రక్తం చెల్లించిన. నా రక్తంతోనే నీతో నిబంధన చేస్తున్నా. నా రక్తం నేను కలగకపోతే నీకు నాకు సంబంధం ఉండదు. ఇదే నిత్య నిబంధన సంబంధమైన రక్తము. కనుక ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుందాం. ప్రభుత్వం ఏకమైన జీవితాన్ని జీవిద్దాం. కొన్నాళ్ళట్లు జీవించరాదు. కొన్నాళ్ళట్లు జీవించరాదు. కొంతమందికి మాట వస్తుంది, వాళ్ళు బాగుంటారా, వీళ్ళు బాగుంటారా, వీళ్ళు బాగుంటారా, ఎవరు బాగుంటారు, మనం అంతే అత్యుత్తమ నిజంగా
అట్లా రీతికి బతుకుతుందా? ఎవడో కుంటుంటే నువ్వు వాడు కాలు పోయింది, నీ కాలు వాడు చూస్తావు. వాడు కుంటున్నాడు, కుంటుంది, నేను కుంటుందంటే అంటావాట. ఇప్పుడు మేము కన్ను లేవు, నాకు కన్ను పోనీ అంటావా? అంటావా అని చూస్తాం. అట్లనే కనుక జీవితంలో, పవిత్రమైన జీవితంలో కూడా ఒకటి ఎట్టో నువ్వు జీవించు చక్కగా, నువ్వు చక్కగా బతుకో. నా జీవితంలో నేను అదే ఛాలెంజ్ తీసుకుంటా, అదే ఛాలెంజ్ తీసుకున్నా. నేను ప్రత్యేకంగా బతకాలా? ఆ సేవకుడో, ఈ సేవకుడో, వాడో ఈడో ఎవడో బతుకుతుంది, అట్టనే బతుకుతున్నావా? అట్ట నాకు వద్దు, అట్టనే బతకను, అట్ట నాకు వద్దు. నాకు ప్రత్యేకమైన బతికే కావాలి. నేను సేవ అనుభవంలో కూడా నేను బతుకుతే, ఈ మాట ఎన్నిసార్లు వింటారు మీరు, నేను బతుకుతే పౌలు మాత్రం బతుకుతాను. బతుకుతే నాకు ఎప్పుడేం తెలియదు, నాకు అప్పుడేం తెలియదు, అప్పుడేం గ్రంథము తెలియదు, అప్పుడేం పద్ధతి నాకు తెలియదు. బతుకుతే పేతురు మాదిరి బతుకని, బతుకుతే పౌలు మాదిరి బతుకు. లేకపోతే నాకు బతుకొద్దు, నన్ను చంపు, నన్ను బతుకొద్దు, నాకు భూమి మీద ఆ బతికే నాకు వద్దు. ఆ దినం దేవునితో నేను చేసిన నిబంధన. సేవకు వచ్చినప్పుడు దేవునికి నాకు మధ్య జరిగిన ఒప్పందం అదే. సేవకు వచ్చే దినమున నాకు నా దేవునికి జరిగిన నిబంధన ఇదే. ఇది నాకు దేవుని ఎదుట, సంఘం ఎదుట ఈ మాట చెప్తా ఉన్నాను. ఈ మాట చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అట్టు తీర్మానం చేసుకోవాలి. ఆయన నిన్ను నడిపించుకుంటాడు. నీ కొరకే బతుకుతా, అయ్యా నాలో ఏ పాపములని నాకు, నన్ను క్షమించుము, నన్ను కరుణించుము. కనుక ఎవరో టీవీలో చెప్తుంటారు, ఏం పర్వాలేదు తండ్రివి, సరే నిజమే, ఇప్పుడు క్షమించాడు. ఇప్పుడు ఈ వాక్య ప్రకారము ఇట్లా మనం ఈ లూకాసు వార్తలో ధ్యానించినట్టు ఆ విశ్వాసము, అతనికి ఉన్నటువంటి విశ్వాసం అనుకుందా? ప్రభు మాట మాట్లాడితే సరైన విశ్వాసం మనకుందా? లేదే. మరి విధురాలకు మనం ఓదార్చినట్టు నిన్ను ఓదార్చడానికి ఎప్పుడైనా కూరుకున్నావా? నీ దుఃఖంలో, నీ ఏడుపులో నీ ఓదార్పునికి ఉందా నీకు? ఇప్పుడు సంవత్సరం కొడుకు చికెన్ గుండె వచ్చింది. చికెన్ గుండెకు సాధారణంగా ఏడ్చాడు, ఏమైనా ఏడ్చింటాడా? ఏం ఏడ్చాడు? లేకపోతే బాగా చేసుకుంటూ అనుకుంటాడు ఆయన కదా. ఎవరుకుంటాడు ఆయన? మాట మాత్రం సీరియల్ వింటాడా అని వింటాడు. ఇది పాపం కదా. నాకు ఒకడే కొడుకున్నాడు, వాడి కోసం అయినా మాట మాత్రం సెలవి అంటాడా అన్నాడు. పాపం కదా ఇది? పాపం కదా ఇది? పాపమే. నాకు ఒకడే కొడుకున్నాడు, నా కొడుకు తాగిపోతున్నాడు ప్రభా అన్నావు. ఎప్పుడన్నా మాట మాత్రం సెలవి వాడు బాగా వింటాడు అన్నావా? ఎప్పుడన్నా ఒక సుఖ తండ్రి రాసిన వాడి కోసము మాట మాత్రం నువ్వు మాట్లాడితే చాలు, నా కొడుకు బాగా అవుతాడు అను అను. వెండి పాపల మన దగ్గర ఎన్ని రకాల. నేను కుదిపోయినా యోహాను ఎదార్చావు, నన్ను ఓదార్చు, నాకు ప్రోత్సాహపరుచు, నన్ను కూడా ఉత్సాహపరుచు అన్నమా అంతే. కనుక మరి యోహాను కంటే నేను గొప్పవాడి కావాలంటే ప్రభువా నాకు ఎంత గొప్ప మాట ఇచ్చినావు నాయన. యోహాను కంటే పరలోక రాజ్యంలో నన్ను కూడా గొప్పవాడిని చేసినవే, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. పరలోక రాజ్యంలో అతని కంటే గొప్పవాడినవే, నన్ను పరలోక రాజ్యంలో అతని కంటే గొప్పవాడిని చేసినవే, నీకు వందనాలయ్యా. నీ దగ్గర నుంచి నన్ను కొని కడిగి అతని కంటే గొప్పవాడిని చేసినవయ్యా, నీకు వందనాలు. అయితే అనేకులు నిరాకరించారు. నేను నీ దగ్గర నిరాకరించకుండా నీలో నీకు బాప్తిసం ఇచ్చినందుకై నీకు వందనాలు ప్రభువా, వందనాలు దేవా. ఇటు మనం వేడుకలు కదా, ఇవన్నీ వాక్యం బట్టి మనం వేడుకలు కదా, మనం ప్రార్థించాలి కదా. ఆ పాత్రల వల్లే నేను కూడా నాయన నేను విస్తారంగా ప్రేమించలేకపోయినా, అంత ప్రేమ నేను ప్రేమించలేకపోయినా నన్ను క్షమించు. ఈ విధంగా ఈ యొక్క అధ్యాయంలో నేను చేసినట్టు నేను చేయలేకపోయినా ప్రభావ నన్ను క్షమించు. ఈ దినం నుంచి ఈ అధ్యాయంలో ఎట్లా ఉన్నాయో అట్లే నేను బతుకులకై సాయం చేయి. ఇంటికి పోయినా కూడా అధ్యాయం జ్ఞాపకం చేసుకో, చదువు, సమర్థన వద్దు, చెరువు చూసి పాడైపోవాకు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేయాకు. నువ్వు పాడైతే నీ కుటుంబాన్ని పాడు చేసేది ఎవడో కాదు, నువ్వే. గుర్తుంచుకో. నువ్వు అపవిత్రమైన అన్యాయమైన జీవితం జీవిస్తే, అబద్ధకరమైన జీవితం బతుకుతే నీ కుటుంబానికి నీవే చేయకు. గుర్తుపెట్టుకో. నువ్వు సరైన బతుకితే నీ కుటుంబానికి, నీ బహుతరములకు సంతోషమైన కారణం నీవే, నీవే, నీవే. బహుతరములకు ధన్యవాదాలు నీవే, నీవే. కనుక ప్రభు నామలో మనం ప్రభు దగ్గర అటు మనము ప్రభు నేను చేయలేకపోయినా, జరగలేకపోయినా నన్ను క్షమించు,
నన్ను క్షమించుము. అటు ప్రభు దగ్గర వేడుకున్నాం, ప్రభుతో మనము బలలో పాల్గొనుకుంటాం, ప్రభువుతో ఏకమవుదాం.